హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. ఎయిర్ అరేబియా విమానం ద్వారా కువైట్ నుండి షార్జా మీదుగా హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అడ్డుకుని తనిఖీ చేశారు. ప్రయాణికుడి బ్యాగ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో 1 కిలో 798 గ్రాముల బరువు గల 7 బంగారు కడ్డీలు దొరికాయి. 5 బంగారు కడ్డీలను డోర్ మెటాలిక్ లాక్ లో స్వదేశీ పరిజ్ఞానంతో దాచిపెట్టగా 2 బంగారు కడ్డీలను ముక్కలు చేసి పొద్దుతిరుగుడు విత్తనాలు ఉన్న ప్లాస్టిక్ పౌచ్ లో దాచిపెట్టారు స్మగ్లర్లు. పట్టుబడ్డ బంగారం విలువ 2,37 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. బంగారు కడ్డీలతో పాటు ప్యాకింగ్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రయాణికుడిపై కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. వల్లి, కువైట్ నుంచి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్ G9467 లో హైదరాబాద్ కు వచ్చిన ఒక వ్యక్తికి సంబంధించిన లగేజ్ లో ఏదైతే కస్టమ్స్ అధికారులు చెక్ చేయగా దాదాపుగా 2,37 లక్షల విలువైన బంగారం అయితే దొరికిందని చెప్పవచ్చు. పట్టుబడిన బంగారం కూడా దాదాపుగా 1798 గ్రాములు, అంటే దాదాపుగా 18 తులాల వరకు ఉంటుంది బంగారం అని చెప్పి, అది కూడా 24 క్యారెట్ల బంగారం అని కూడా తెలుస్తుంది. అయితే ఇంత బంగారాన్ని కూడా 7 పీసులు, అంటే మేజర్ గా 5 గోల్డ్ బార్లు అలాగే 2 కట్ పీసులుగా కూడా అయితే చేసి వాళ్ళు తీసుకొచ్చి అన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ 5 గోల్డ్ బార్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా మెటాలిక్ లాక్ సిస్టమ్ ఉండగా దాంట్లో అయితే భద్రపరిచినట్టు తెలుస్తుంది. అలాగే 2 కట్ పీసులు అయితే సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్యాకెట్లలో కూడా దాచినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈయన మీద ఇన్వెస్టిగేషన్ ఆధారంగానైతే ఈ పట్టుబడిన బంగారం విలువ 2,37 లక్షలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఈ 5 గోల్డ్ బార్లు కూడా చెక్ ఇన్ లగేజ్ లో ఉన్న డోర్ మెటాలిక్ లాక్ ఏదైతే ఉంటుందో, అంటే చెక్ ఇన్ బ్యాగ్ లాక్ చేసే లాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలో అయితే ఈ 5 గోల్డ్ బార్లు కూడా దాచిపెట్టడం తెలుస్తుంది. అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని డిఆర్ఐ అధికారులు అయితే సకాలంలో గుర్తించి దాదాపుగా సుమారు 2.5 కోట్ల విలువైన బంగారం అయితే స్మగ్లింగ్ నుంచి కావాలంటగా తెలుస్తుంది. అంటే మేజర్ గా ఇట్లాంటి బంగారం సంబంధించిన రకరకాల స్మగ్లింగ్ టెక్నిక్స్ అనేవి వాడుతూ ఈ మధ్య స్మగ్లర్స్ అనేది గోల్డ్ తీసుకొస్తారు వేరే దేశానికి. మేజర్ గా దుబాయ్ నుంచి అయితే దుబాయ్ లో కొంచెం గోల్డ్ రేట్ అనేది తక్కువగా ఉండడంతో అక్కడ నుంచి ఇక్కడికి మీదుగా అంటే ఎక్కువ మొత్తంలో అయితే బంగారం స్మగ్లింగ్ జరుగుతూ వస్తుంది. దానిలో భాగంగా రకరకాల టెక్నిక్స్, అంటే బ్యాగ్స్ లోని కింద వైపు దాచిపెట్టి కానీ, లేకపోతే వాళ్ళు వేసుకున్న బట్టల బాడీ షేప్ లో షీల్డ్ చేయించుకుని అలా కానీ రకరకాలుగా అయితే బంగారం దాచిపెట్టి అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ మధ్య అయితే ఈ బ్యాగ్ లాక్ సిస్టమ్ లో దాచిపెట్టి, లేకపోతే చెక్ ఇన్ బ్యాగ్ లో కానీ దాచిపెట్టి తీసుకొచ్చేవైతే చాలా ఎక్కువగా మారిపోయి దానిలో భాగంగా అయితే ఇప్పుడైతే దాదాపు 18 తులాల బంగారం మీద దొరికినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత.